అందరికీ నమస్కారం. నా పేరు మేడబైన కార్తిక్. నేను జనసేన పార్టీ ఖమ్మం నగర అధ్యక్షుడిని. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు, పిఠాపురం శాసనసభ్యులు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మన స్థానిక ఖమ్మం నగరంలోని ఐఎంఈ ఫంక్షన్ హాల్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో ఆయన ఎన్నో ఫ్లడ్స్ ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇవన్నీ చేయొద్దు అని చెప్పినా కానీ పిల్లలందరి సహకారంతో, మన జన సైనికులందరూ ఎంతో సహకారంతో, అన్న మీరు క్యాంపు పెట్టారు, ఆ క్యాంపుకి ఎటువంటి ఆటంకం జరగదు, మేము మీకు మాట ఇచ్చాం, మేము నిలబడి మీ తరఫున మేము నిలబడతామని చెప్పి వాళ్ళందరూ నాకు తరఫున నిలబడి నాకెంతో ఇచ్చేస్తూ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు మేము రక్తదానం చేసి తలసేమియా పిల్లలకి మేము ఎంతో కొంత ఇదిగా చూపెట్టాలన్నా మనం ఎవ్రీ ఇయర్ చేసే ప్రోగ్రామ్ని ఎప్పుడూ ఆపకూడదు. సో కంపల్సరీగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దామని చెప్పేసి చేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఎవరైతే మన ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఫ్లడ్స్లలో వాళ్ళకి కొంతవరకు మేము పులిహార ప్యాకెట్లు అవి కూడా సప్లై చేయాలనుకుంటున్నాం. సో వాటి కార్యక్రమాన్ని ఈ బ్లడ్ క్యాంప్ అయిపోయిన తదనంతరం మధ్యాహ్నం భోజన టైంలో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. అవి కూడా సక్సెస్ అవుతాయి. అవి కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తాం. జనసేన పార్టీ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు కాకుండా ఎలాంటి కార్యక్రమాలకైనా సరే మనం ప్రత్యక్షంగా కొట్లాడే గ్రౌండ్ లెవెల్లో చేసే వర్క్లన్నింటిలో కూడా జన సైనికులు అందరూ సపోర్ట్ చేస్తారని, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మేమంతా కలిసి చాలా ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పేరు నిలబెట్టి పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. బాణత్ లయా దేవేందర్ నాయక్, ఖమ్మం నగర కమిటీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ఖమ్మం నగరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అంతే ఈ రక్తదాన శిబిరంతో పాటు మధ్యాహ్నంలో ఈ వరద ముంపు ప్రాంతాల ప్రజలకు పులిహార ప్యాకెట్లను కూడా కార్తీక్ అన్న ఆధ్వర్యంలో అందజేయాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రతి సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు సహకరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను.